నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. సీఎం రేవంత్ మరో రికార్డు సాధించిండ్రు. హార్వర్డ్ యూనివర్సిటీ పరిధిలో కెన్నడీ స్కూల్లో విద్యార్థిగా హాజరవుతున్నారు. జనవరి 25 నుంచి జనవరి 30 వరకు జరగనున్న లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ ప్రోగ్రాంలో పలు అంశాలను నేర్చుకోనున్నారు. దేశంలో ఈ ప్రోగ్రాంకు హాజరైన తొలి సీఎంగా రికార్డు నెలకొల్పిండ్రు. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతరకు మేడారం ముస్తాబైంది. 300 కోట్లతోటి మేడారాన్ని అభివృద్ధి చేసింది రేవంత్ ప్రభుత్వం. గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వనదేవతలకు కొత్త గద్దెలు నిర్మించింది. 2 కోట్ల మంది హాజరుగానున్న మహాజాతరకు భారీ ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులకు హాజరవుతున్న అంశం మీద బీఆర్ఎస్ ఎప్పట్లెక్కనే విషయం చిమ్మింది. సీఎం రేవంత్ విహారయాత్రకు పోయిందన్నట్టు ఫేక్ ప్రచారం చేసింది. అయితే సీఎం రేవంత్ ఎముకలు గడ్డగట్టే చలిలో కూడా క్లాసులకు హాజరైన వీడియోలు బయటకు వచ్చినాయి. దీంతో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని జనాలు అసహించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే హరీష్, కేటీఆర్లను విచారించిన సిట్ తాజాగా సంతోష్ రావును విచారించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పక్కా ఆధారాలు సేకరించిన సిట్ ఈ కేసులో సూత్రధారి ఎవరనేది తేల్చనుంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్దమైంది. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు 2 వారాలలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేటట్టు ప్రణాళిక వేసింది. ఇప్పటికే ఫ్రీ పోలింగ్ యాక్టివిటీ ముగిసింది. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లకు చేరుకున్నాయి. ఇక ఈయుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. శనార్థులు.